హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫుడ్ ఫర్ కింగ్. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలక్ట్రికల్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థములు: ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తగినన్నివి, తగినంత మంచి నూనె, పావు కేజీ చికెన్ మరియు జింజర్ పేస్ట్. ముందుగా పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నవి నూనెలో వేగించుకోవాలి. బౌల్ మీద మూత పెట్టినట్లయితే ఆ బరువుకి పచ్చిమిరపకాయలు కాస్త వేగుతాయి. ఒకవేళ ఆ బరువు సరిపోనట్లయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగి బటన్ పైకి వచ్చినప్పుడు తగినంత సాల్ట్ మరియు పసుపు వేసి కలిగి తిప్పుకోవాలి. మళ్ళీ బటన్ కిందకు ఆన్ చేసినట్లయితే మరికొంత వేగడానికి అవకాశం ఉంటుంది. బటన్ కిందకి ఉండనట్లయితే కాస్త చల్లారినాక మళ్ళీ బటన్ ఆన్ చేసుకోవాలి. కాస్త ఉల్లిపాయలు వేగినాక కారం వేసి మళ్ళీ కలిగి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగినాక కడిగి శుభ్రంగా ఉంచిన చికెన్ ముక్కలు ఉల్లిపాయలతో కలిగి తిప్పాలి. చికెన్ లివర్ చికెన్ ముక్కలతో కలిపి కాకుండా సెపరేట్గా తర్వాత వేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా లివర్ విడిపోకుండా ముక్క కింద ఉంటుంది. చికెన్ ఫ్రై అయ్యేంత వరకు అప్పుడప్పుడు కలిగి తిప్పుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు చూడాలి. 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత నీరు వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఆగి ఉప్పు కారం సరిపోయినవే లేదో చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోయినట్లయితే జింజర్ పేస్ట్ కూరలో వేసి కలిగి తిప్పాలి. చికెన్ లివర్ని కూరలో మునిగేటట్టు పెట్టాలి. ఇక మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like and subscribe the channel.